వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హుజూర్ నగర్ పట్టణంలో పద్మ సీడ్స్ షాపుపై ఆకస్మిక తనిఖీలు. కల్తీ విత్తనాలను, నకిలీ మందులను విక్రయిస్తే కేసు ఫైల్ చేస్తామని హెచ్చరిక. నాంపల్లిలో ఫర్మాన్ బైట్ పిస్తా హౌస్ కొత్త బ్రాంచ్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన అసదుద్దీన్ ఓవైసీ. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపిన బీజేపీ నాయకులు. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరసన. మందమర్రి పట్టణంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గృహిణి. అదనపు కట్నం వేధింపులే కారణమన్న మృతురాలి తండ్రి. ఇక డీటెయిల్స్ చూస్తే హుజూర్ నగర్ పట్టణంలోని పద్మ సీడ్స్ షాపుపై ఫెర్టిలైజర్ మరియు పెస్టిసైడ్స్ మరియు సీడ్స్ షాపులపై అగ్రికల్చర్ ఆఫీసర్ స్వర్ణ, ఎస్ఐ జి ముత్తయ్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లోని భాగంగా సీడ్స్ ని, ప్యాడీ రికార్డులను, మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, ఎక్స్పైరీ డేట్, అలాగే సీడ్స్ నాణ్యతను కూడా షాపు లైసెన్సులను పరిశీలించారు. తప్పనిసరిగా పీసీలు, ఫెర్టిలైజర్ మరియు అలాగే పెస్టిసైడ్స్ మరియు సీడ్స్ గాని ఏవైనా ప్రతి ఒక్కటి పీసీలు ఇంక్లూడింగ్ చేయించుకోవాలని సూచించారు. కల్తీ విత్తనాలను గాని, నకిలీ మందులను గాని విక్రయిస్తే పీడీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేస్తామని హెచ్చరించారు. మీకు వాడు పంపించాడు కంపెనీ చూసి వరకు ఇబ్బంది ఏం లేదు. దీంట్లో మనం ఏం ప్రజలు కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి. హైదరాబాద్ నాంపల్లిలోని యూసుఫైన్ దర్గా ఎదురుగా ఫార్మన్ బైపిస్తా హౌస్ పేరుతో అతిపెద్ద స్వీట్ మరియు గిఫ్ట్ ప్రారంభోత్సవం స్టోర్ నిర్వహించారు. బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి స్టోర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని పలువురు ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. आपको मिठाई देना है तो वो भी मिल जाएंगे आपको। और हमारे पास जो हम जो कॉन्सेप्ट रखे हैं
कि जैसे सांचक में जो शादी होती है दूल्हे वालों को बरी ले आना पड़ता है, बरी के अंदर खोपरा है, आपके मिश्री है, बादाम है, जो भी आइटम होते हैं उसके वो भी है, मिठाई के बॉक्सेस भी है, फैंसी हम लोग पूरा सजा के देंगे, पूरा टोटल आपको जो है जो ऑर्डर रहेगा हम आपके घर पे पहुंचा देंगे पूरा कंप्लीट। जैसे आने की ज़रूरत नहीं है, आप खाली आके एक हम लोग एक लॉन्च भी बनाए हम लोग, आप बैठ के जो है उसमें पूरे ऑर्डर दे सकते हैं आप, और उसके बाद जो है होम डिलीवरी हम करवा देंगे आपको। मिठाई है इसके अंदर, गिफ्ट के अंदर गिफ्ट के पैकेजिंग बहुत सारे है, 1000 वैरायटी है। आपके नाम रखाई के लड्डू है, उसके खलाखन है, जो भी बनाना चाह रहे हैं आप, ड्राई फ्रूट देना चाह रहे हैं आप या जो देना चाह रहे हैं उसके अंदर जो है 1000 किस्म के बॉक्सेस है, और इंशाल्लाह और आगे हम बढ़ाएंगे उसको। चॉकलेट्स भी है अपने पास, और ज़्यादा तवज्जो हम लोग जो है ये नाम रखे के लड्डू को है मिठाई के लिए, और जो फैंसी जो मिठाई है जैसे तुर्की की मिठाई है हमारे पास, बकलावा है, और अफलातून जो मिठाई है बॉम्बे की वो मिठाई है हमारे पास। तकरीबन मिठाई के अंदर भी 200 से ज़्यादा वैरायटी है मिठाई के अंदर। और जो ड्राई फ्रूट है, ड्राई फ्रूट पूरे आपको दुनिया के जहाँ भी अच्छे ड्राई फ्रूट है वो पूरे इम्पोर्टेड में मिलेंगे आपको। पंजेरी वगैरह भी मिलेगी। हाँ, और जो है ये ख़ास बात ये है कि पंजेरी बहुत अच्छी है हमारी, एक बार ज़रूर खाइए आप, और टोटल ड्राई फ्रूट की है और सबसे हटके अलग है। हैदराबाद में फर्स्ट टाइम लॉन्च हुई पंजेरी? नहीं, हमारे पास पंजेरी तो है हैदराबाद में, मगर जो हम जो स्टाइल की बनाए पंजेरी वो टोटल ड्राई फ्रूट के अंदर है, जिसमें उसके अंदर जो है चिलगोज़ा है, ज़ाफ़रान है, बादाम है, किशमिश, तो हर चीज़ है उसके अंदर। तो इंशाल्लाह ज़रूर आइए आप लोग। शुक्रिया। బీజేపీ నాయకులు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాత్ర మరియు సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టడం జరిగింది. ట్యాపింగ్ వ్యవహారం మొదటగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఎవరు ఫోన్ ట్యాప్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే అది కూడా దేశానికి ఏమైనా విఘాతం కలిగితే రికార్డ్ చేయొచ్చు తప్పించి మిగతా విషయాలలో రికార్డ్ చేయొచ్చు. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం ఏమని చెప్తుందంటే స్వచ్ఛ ఇండివిజువల్ ఫ్రీడమ్ తీసే అధికారం ఎవరికి లేనే లేదు. ఒకవేళ ఫండమెంటల్ రైట్ ఇన్ఫ్రిజ్ అయినప్పుడు 100% హైకోర్టు సుప్రీంకోర్టులో మేము క్వశ్చన్ చేస్తాం. 100% ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా ఎవరినైనా వదిలేది లేనే లేదు. ఎందుకంటే ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ఇది రాజ్యాంగం కల్పించింది. ఆర్టికల్ 21 క్లియర్లీ సేస్ దట్ individual freedom is an important thing. If individual freedom is infringed, we can go to the court of the High Court, Supreme Court. We can protect our rights, and even under Telegraph Act, we can question anybody. If the emergency of the state is there, you can do. But if there is no any emergency of tapping, what is the requirement of tapping? They are doing all illegal things, and they are tapping the media point. That is why we have took a dharna of BJP, and we will agitate, and also we will file a case in the High Court as well as in the Supreme Court for the protection of fundamental rights, which is the basic structure of the Constitution, which has been changed, and we go for any courts to protect our fundamental rights. Thank you. Namaste. Surendra Kumar, Advocate, High Court Advocate. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని ఫస్ట్ జోన్ కి చెందిన మర్రి విజయలక్ష్మి అలియాస్ ప్రణయ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి అరకల రాజయ్య ఇచ్చిన ఫిర్యాదు వివరాల ప్రకారం 2020 సంవత్సరం ఆగస్టు నెలలోని మందమరి పట్టణంలో ఫస్ట్ జోన్ కి చెందిన మర్రి గౌతమ్ కిచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో పసుపు కుంకుమల కింద కొంత కట్నం ఇచ్చినట్టు, అదేవిధంగా దాత గత కొద్ది రోజుల నుండి అదనపు కట్నం కోసం కూడా తన కూతురిని వేధించినట్లుగా పేర్కొన్నాడు. దీనికి సంబంధించి పెద్ద మనుషుల సమక్షంలో కూడా పంచాయతీ కూడా జరిగినట్లు తెలిపారు. ఈ మధ్య అదనపు కట్నం వేధింపులు ఎక్కువయ్యాయని, దానిని భరించలేక తన కూతురు తేదీ 30/5/2024 నాడు రాత్రి బెడ్రూమ్ లోని చీరతో ఊరేసుకున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఎంఆర్ఓ ఆధ్వర్యంలోని శవ పంచనామా నిర్వహించినట్లుగా మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. సంఘటన స్థలాన్ని మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మరియు ఈ కేసు దర్యాప్తు అధికారైన బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సందర్శించి సాక్షుల యొక్క వాగ్మూలం నమోదు చేశారు.
పొద్దున్న 4:30కు లేస్తారు అమ్మాయి ఆమె ఇంటి పడని చెప్తారు డ్యూటీలో తయారు ఇంట్లో ఎవరెవరు ఉంటారు అబ్బాయి వాళ్ళ నాన్న అమ్మ కొత్త బాగుంటుంది నాన్న రికార్డింగ్ సరే కొన్ని ఇది ఉందా వాళ్ళు బాంబేలో వాళ్ళు వాళ్ళిద్దరు ఇక్కడ పక్కన నేను చెప్ప ఏం పేరు పక్కన ఏం ఇష్యూ ఏమన్నా ఉంటాం కదా సౌండ్ ఏముంది నైట్ కూడా అయినట్టు కూడా మీకు ఏం చేస్తారు కదా చెప్పండి మీరు ఉంది మీరు చూసింది లేదు మీకు ఏమిన్నారో మీకు ఏం అవుతుందో కదా చెప్పండి కానీ వేరే ఏం లేదు ఉన్న ప్యాక్ చేస్తే అప్పుడప్పుడు ఏమైనా కూడా లేదు సౌండ్ తప్ప మనకి ఏం లేదు సౌండ్ ఏం గొడవ జరిగే సౌండ్ బట్టి కదా పుట్టుకునే సౌండ్ అమ్మాయితో ఇప్పుడు లేకుండా వాళ్ళ నాన్నకున్న కొడుకు కూడా లేదా ఎందుకోసం కూడా జాబ్ నాకు లేదు అది వాళ్ళందరికీ జాబ్ మీరు ఏం పని చేస్తారు ఓల్వో నడుపుతారు స్టేట్ వాళ్ళనే పెట్టేసింది అదే నాన్న పెట్టేసి ఓకే ఈ పక్కలది పాపన బాబు బాబా మన పేరు కుమార్ వాళ్ళ ఎన్నో ఉన్నారు సార్ మా నాన్నగారి ఇక్కడనే చేశాను సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని A1 బ్లడ్ డొనేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ నజీర్ తమ కుమార్తె షేక్ నజీమా పుట్టినరోజు వేడుక సందర్భంగా కోదాడ తిరుమల బ్లడ్ బ్యాంక్ నందు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు దీవెనలతోటి వారి అండదండలతో ఎదుగుతున్న యువతను ఉద్దేశించి నజీర్ మాట్లాడుతూ యువత పుట్టినరోజు వేడుకలు తమ తల్లిదండ్రుల సన్నిధిలో జరుపుకోవాలని, కుటుంబీకులతో బంధువులతో ఎంతో ఆనందంగా జరుపుకోవలసిన పుట్టినరోజు వేడుకలు నేటి కాలంలో యువత రోడ్లపై, పార్కులలో, క్లబ్బులలో, రెస్టారెంట్లలో, వైన్స్లలో ఇలా బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోవడం న్యూసెన్స్ గా మారటమే కాకుండా యువత ప్రాణాలు కూడా కోల్పోయిన సంఘటనలను కూడా ఎన్నో చూశామన్నారు. దయచేసి అలాంటి ప్రమాదకరమైన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకూడదని కోరారు. కాబట్టి యువత తల్లిదండ్రుల బాధలను అర్థం చేసుకోవాలని, వారి ఆనందాన్ని పంచుకోవాలని, జన్మదిన వేడుకను పురస్కరించుకుని చేతనైతే ఏదైనా మంచి కార్యక్రమంకు సహాయం చేయాలని వారు సూచించారు. తన కూతురు పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేయటం మరియు అన్నదాన కార్యక్రమాలు చేయటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. నా పేరు నజీర్. ముందుగా నేను చెప్పాల్సిన విషయం ఒకటి, యువతకి అందరూ పిల్లలకు జన్మదిన వేడుకలు జరుపుకుంటుంటారు. కానీ అది తల్లిదండ్రుల మధ్యలో జరుపుకొని ఒక మంచి కార్యక్రమంలాగా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా కొంతమంది యువత బార్లలో, వీధులలో, నడి రోడ్లపైన ఇష్టాచారం అయినా ఎక్కడ పడితే అక్కడ జన్మదిన వేడుకలు జరుపుకుంటారు. అది నాకు కొద్దిగా బాధగా అనిపించాయి. అదేవిధంగా ప్రమాదకరమైనటువంటి విషయాలు, ఘటనలు చాలా చూశాను నేను. తల్లిదండ్రులు బాధ పెట్టకుండా చేసి ఇంకా ఎవరైనా తల్లిదండ్రుల మధ్యలో ఉండి సంతోషంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటే మంచిదని. అదేవిధంగా మీ జన్మదిన వేడుకలు కాకుండా మీ తల్లిదండ్రుల పెళ్లి రోజు, వెడ్డింగ్ యానివర్సరీ, ఇంకా ఏదైనా కూడా సేవా కార్యక్రమాలు చేస్తే మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా ఈరోజు నా కూతురు నజీమా అయినటువంటి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా గురువాయ్ హాస్పిటల్లో ఈరోజు ఒక పేషెంట్కి రక్తదానం చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అందరూ కూడా రక్తదానం చేసి ప్రతి ఒక్క సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అందరికీ కూడా ఇలాగే. ఈరోజు నా పుట్టినరోజు. మా డాడీ కొంతమంది పేదవాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేశారు. దాని సంబరంగా
ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా బ్లడ్ డొనేషన్ చేయండి. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సింగరేణి క్యాలరీస్ కార్పొరేట్ ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని సింగరేణి సంస్థ తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తూ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు జీవనోపాధిని కలగజేస్తూ 134 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కోల్టెల్ ప్రాంతంలోని అన్ని ఏరియాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందులో భాగంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియం గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమానికి సింగరేణిలోని పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని, తప్పకుండా తమ కుటుంబ సభ్యులతోటి రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నామని విలేకరుల సమావేశంలో తెలియజేశారు. అనే ఉత్సాహంతో మనం ఎప్పుడైతే పాల్గొంటామో ఆ ఎనర్జీ మళ్ళీ మనకి వస్తుంది. ఆ ఎనర్జీతో మళ్ళీ అనదర్ 1 ఇయర్ దసరా పండుగ కానీ దీపావళి పండుగ కానీ ఎంత జరుపుకుంటామో ఇవన్నీ ఆల్మోస్ట్ అంటే రంజాన్, దసరా మరి క్రిస్మస్ 3 కలుపుకొని చేసుకున్నట్టుగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు కూడా మనం చేసుకోబోతున్నాము. గత 10 సంవత్సరాలుగా చేసుకుంటున్నాము. ఈసారి కూడా అదే రకంగా మీ అందరి సహకారంతో చేసుకుంటున్నాము. దయచేసి మీ అందరూ కూడా ఐఎమ్ కార్డియల్ ఇన్వైటింగ్ యూ, హృదయపూర్వకంగా మీ అందరికి సుస్వాగతం పలుకుతున్నాను. కార్యక్రమానికి కూడా విచ్చేసి ఘనంగా మీ అందరి ప్రెసెన్స్ తోటి మరింత వన్నె తెచ్చి కార్యక్రమాన్ని విజయంతో చేయాలని కోరుతున్నాము. కార్యక్రమంలో ముందుగా ఏంటంటే ఇక్కడ మనము 2వ తారీఖు నాడు ఇక్కడ జెండావందనం చేసుకుంటాము కార్పొరేట్ హెడ్ ఆఫీస్ లో. తెలంగాణ తల్లికి 8:30 ఆ ప్రాంతంలో మనము పుష్పాంజలి సమర్పిస్తాము. అక్కడి నుంచి గ్రౌండ్ కి వెళ్తాము. 8:30, 8:40కి గ్రౌండ్ నుంచి అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్లి అక్కడ కూడా నివాళులు అర్పించి అక్కడ మన ముఖ్య అతిథి శ్రీ ఎన్ బలరాం గారు ఎండి గారు ఇచ్చేస్తున్నారు. వారి కన్సెంట్ తెలియజేశారు. వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే రకంగా వారి సందేశము కొద్దిపాటి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టుకుంటాం. ఎందుకంటే ఎండ బాగా ఎక్కువగా ఉంది, మీ అందరికీ తెలుసు. మీ అందరం ఇబ్బంది పడతాం, కుటుంబాల పిల్లలందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి కొద్దిపాటి కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలతో ముగించి ఈవినింగ్ టైం మళ్ళీ సందేశము సాంస్కృతిక కార్యక్రమాలు మళ్ళీ ఎప్పుడూ ఇచ్చినట్టుగా మనం ఎక్స్టర్నల్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. ఇందులో మాళవిక, పావన్ కళ్యాణ్, రామ్ ప్రసాద్, శాంతి స్వరూప్, సీతాప్రసాద్ గారు, యాంకర్ దీప్ వీరందరితోటి కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం. మీ అందరూ కూడా తప్పనిసరిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మీ అందరు కుటుంబ సభ్యులతో రావాలి దయచేసి, మీరు ఒక్కలే కాదు. సో దట్ మనం మరింత ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకోవాలని మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కూషాయిగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి వీరాస్వామి, ఎస్ఐ షఫీలను లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ ల్యాండ్ కేసు క్లోజ్ చేయడానికి 3 లక్షలు లంచం తీసుకోవడానికి 2 వ్యక్తులను పంపగా పక్కా సమాచారంతో రైడ్ చేశారు ఏసీబీ అధికారులు. ఈ సందర్భంగా డీసీపీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, ఓ ల్యాండ్ విషయంలో భరత్ రెడ్డిని 3 లక్షలు డిమాండ్ చేసిన ఎస్ఐ షఫీ, మా సిఐకి కూడా ఇందులో వాటా కావాలని ఉపేందర్ మధ్యవర్తిగా పెట్టి భరత్ రెడ్డి ఆఫీసులో 3 లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. వీరిపై పూర్తి విచారణ చేస్తున్నామని, ఇందులో ఎవరున్నా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా డీసీపీ ఆనంద్ కుమార్ తెలిపారు.
పోలీస్ అఫీషియల్స్ నిన్నే అందిందండి. ఆ విధంగానే మేము దర్యాప్తు చేస్తాం. ఎవరు ఆఫీసు? అతను భరత్ రెడ్డి ఆఫీస్ ఇక్కడే ఈసీఎల్ చౌరస్తా దగ్గరే ఉన్నది. ఇక్కడ దగ్గరలో ఆఫీస్. మొత్తం ఎంత డిమాండ్ చేశారు సార్? 3 lakhs డిమాండ్ చేశాడు. 3 lakhs తగ్గిమంటే అతను లేదు. ఒకటే కేసుకి మాత్రం నేను చేస్తాను, ఇంకో కేసు చేయను అని చెప్పాడు. ఇన్స్పెక్టర్ గారికి కూడా దీంట్లో ఉంది భాగము, ఆయన కూడా ఇవ్వాల్సింది ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ 2 బేస్ చేసుకొని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భరత్ రెడ్డి గారు. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ నమోదు చేసుకొని కేసు రిజిస్టర్ చేసుకొని ఈరోజు 3 లక్షల రూపాయలు ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ యొక్క ఉపేందర్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటున్నట్టుగా బయట రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. ఇక్కడ ఈ కంప్లైంట్ యొక్క ఆఫీస్ ఉంది, భరత్ రెడ్డి గారి ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్లో వచ్చి డబ్బులు తీసుకుంటానని ఆయన చెప్పాడు. వచ్చి ఆ డబ్బులు తీసుకుంటున్నాడు. అప్పుడు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకోవడం జరిగింది. చిలకలగూడలోని మహమూదుగూడలోని అక్బర్ హోటల్ సమీపంలో రేషన్ దుకాణం వద్ద కొందరు యువకులు హల్చల్ చేస్తూ ఓ వ్యక్తిపై మారణాయుధాలతో దాడి చేసి దోపిడీకి పాల్పడిన నిందితులను చిలకలగూడ పోలీసులు పట్టుకున్నారు. ఈ దోపిడీకి పాల్పడిన ఏడుగురిలో 6 పట్టుబడగా 1 పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితుల వద్ద నుండి ఫిర్యాదుదారుని వద్ద దోచుకున్న ఒక సెల్ ఫోన్ ను మరియు 1000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నిందితులు వాడినటువంటి బైక్లను కూడా 2 కత్తులను అలాగే 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని అరెస్ట్ అయిన నిందితులను రిమాండ్ కు తరలించారు. పోలీసు ఉన్నతాధికారులు విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించారు. ఎవరైతే చనిపోయిన అతని కిడ్నీల మీద విపరీతంగా బ్యాక్ సైడ్ బాక్సింగ్ లాంటి పంచులు ఇస్తూ ఉండడం వల్ల అతను మూర్చపోయి గాంధీ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. దాని మీద కూడా అప్పుడు ఈ రహీం వయసు 17 సంవత్సరాలు అంటే అతను ఏ రకమైన ఆఫీస్ నుండి ఎవరి నుండి కానీ పెరగకపోవడం వల్ల దాన్ని నేరం చేస్తే కాదు అని ముందు అమాయకులు పడి దాడి చేసి కొట్టడం జరిగింది. వాళ్ళ దగ్గర డబ్బులు సెల్ ఫోన్ లాక్కోవడం, మళ్ళీ ఈ ఏరియాలోకి వస్తే చంపేసుకోవడం గురించడం ఇటువంటివి చేస్తున్నాడు. అయితే ఇతని యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే అతన్ని ఎదిరిస్తూ వాళ్ళు వారి చెప్తే అటువంటి వీడియోలు రికార్డ్ చేసి తన స్టేటస్ లో తర్వాత ఫేస్బుక్ లో పెట్టుకోవడం జరుగుతుంది. కొట్టడం, ఇతరులను బెదిరించడం, ఇంటి ముందు దాడి చేసి అటువంటి వీడియోలు ఇతని దగ్గర ఉండడం ఒక రకమైన వైపరీత్యంతో ఇతను బిహేవ్ చేస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఆ వీడియోలతో సహా గతంలో చేసిన 302 మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ కూడా మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కోర్టు కూడా నివేదించడం జరుగుతుంది. ఈ అబ్బాయి ఇట్లా యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారవుతున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వద్దని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. ఎప్పుడు అరెస్ట్ చేశారు? మార్నింగ్, నిన్న నైట్ అరెస్ట్ చేశారు. వాళ్ళ రెసిడెన్సెస్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చాను. నీళ్ళలో అక్కడే పెడుతుంది. ఈ మొహమ్మద్ రహీం బేగ్ అలియాస్ రహీం అలీస్టార్ హోటల్ బాపన్ బస్తీ వారాసిగూడలో ఉంటాడు. మొహమ్మద్ షేక్ హుసేన్ బ్యాక్ సైడ్ అక్బర్ హోటల్ సికింద్రాబాద్ లో ఉంటాడు. మొహమ్మద్ సమీర్ వారాసిగూడ ముంతాజ్ హోటల్ ఉంటాడు. హోటల్ వెనుక సైడ్ ఉంటాడు. సయ్యద్ అహ్మద్ పాషా మొహమ్మద్ కూడా వారాసిగూడలో ఉంటాడు. తర్వాత మొహమ్మద్ వసీయుద్దీన్ ఇతను కూడా మొహమ్మద్ కూడా వారాసిగూడలో ఉంటాడు. సుమిత్ర హై స్కూల్ దగ్గర ఈ 5 దొరికారు. ఫైజల్ అనే వ్యక్తి అతను ఎటువంటి ఆశ్రయం లేదు, అంటే ఇల్లు లేదు, అతనికి రాగబాండ్లు తిరుగుతున్నాడు. అతను అబ్స్టాండింగ్ లో ఉంటాడు, పట్టుకుంటారు. 2 CCLs, అతను అబ్బాయి జగిత్యాల నుండి వచ్చి ఇక్కడ వాళ్ళ మదర్ సర్వెంట్ మేడ్ గా పనిచేస్తారు డిఫరెంట్ హౌసెస్. అతనికి చదువులేదు, లోకల్ వారాసిగూడ. వీళ్ళందరూ 2 జస్టిస్ బోర్డు పెడతాం. ఈ 5 ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత ఫోను అమౌంట్ తర్వాత దీనిలో ఇమీడియట్ గా టీమ్స్ చేసి మార్చిన ఏసీపీ గారు, అనుదీప్, ఇన్స్పెక్టర్ రమేష్, లాలాగూట వీళ్ళందరూ డివైడ్ అయ్యి కాంట్రీ యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి
సెల్ ఫోన్లు సీజ్ చేసి ఆ బైక్స్ చేసి విషయాన్ని అందరూ సమిష్టిగా పనిచేసినా కానీ సమిష్టి చేసి ఇటువంటి యాక్చువల్ ఎలిమెంట్ కష్టం కూడా మంచి అందుకోసం ఇలా అప్రిసియేట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాంటి అంటే కూడా చిలకల వాళ్ళకి కూడా ఇటువంటి పాల్పడ్డాలని నిజంగా తీసి పంపడం జరుగుతుంది. బిహైండ్ ది బార్స్ ఉంచడం మెషిన్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్రా ఆదర్శ్ నగర్ లోని గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. చెట్ల పొదలలో మృతదేహం పడి ఉంది. ఎవరైనా మానభంగం చేసి చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు పోలీసులు. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ లోని ట్రైనీ ఐపీఎస్ విక్రాంత్ కుమార్ సింగ్ ట్రైనింగ్ పీరియడ్ లో భాగంగా 3 నెలలు విధులు నిర్వహించి హైదరాబాద్ వెళ్తూ ఉండగా లక్ష్మీదేవిపల్లి ఎస్ఐ రమణారెడ్డి మరియు సిబ్బంది కలిసి ట్రైనీ ఐపీఎస్ ను ఘనంగా సన్మానించారు. చూడండి మీ మధ్య జరగండి ఒక్క నిమిషం 1 మినిట్ బోర్డు ఏమన్నా నచ్చిందా? బోర్డు బోర్డు ఉంటారా? రవికి ఫోన్ చేసి అర్జెంట్ రమ్మని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజూర్ నగర్ పట్టణంలో పద్మ సీడ్స్ షాపుపై ఆకస్మిక తనిఖీలు. కల్తీ విత్తనాలను నకిలీ మందులను విక్రయిస్తే కేసు ఫైల్ చేస్తామని హెచ్చరిక. నాంపల్లిలో ఫర్మాన్ బైట్ పిస్తా హౌస్ కొత్త బ్రాంచ్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించిన అసదుద్దీన్ ఓవైసీ. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపిన బీజేపీ నాయకులు. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరసన. మందమర్రి పట్టణంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గృహిణి. అదనపు కట్నం వేధింపులే కారణమన్న మృతురాలి తండ్రి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.